బలభద్రపురంలో పల్లె పండుగ 2.0లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో 37.60 లక్షల రూపాయలతో నిర్మించిన 7 సీసీ రోడ్లను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా సబ్సిడీ ద్వారా 4 లక్షల రూపాయలతో నిర్మించిన 2 గోశాల షెడ్లను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఈ భూమి మీ హక్కు కార్యక్రమం పాల్గొని రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్బుక్ ను రైతులకు అందజేసిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు ఉన్నారు. నిజమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి నిరూపిస్తూ ఇవాళ రాజముద్రతోటి కొత్త పుస్తకాలు రైతులందరికీ కూడా పంచేటువంటి ఒక కార్యక్రమం. కనుక ఇవాళ అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అదృష్టం అని చెప్పి నేను అంటాను. అదృష్టం నాకు కల్పించినందుకు రామకృష్ణారెడ్డి గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే నాకెప్పుడు కూడా మనసుకి హత్తుకున్నది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు. పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కాలువ కట్టిన ధర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ గారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒంటిన కారే చెమట బిందువుల్ని, స్వేద బిందువుల్ని వడ్ల గింజగా మార్చే నేర్పు, ఓర్పు కలిగినటువంటి రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి మనం గమనిస్తూ అటువంటి రైతు శ్రమ పడేటువంటి శ్రమకి విలువ కట్టలేము అని చెప్పి ఏదైతే శ్రీశ్రీ గారు అన్నారో దానికి సంపూర్ణంగా నేను దాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వాటిని తగ్గించుకుని మనందరం కూడా ప్రకృతి వ్యవసాయం వెళ్ళడం, ప్లస్ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా, ప్రధానమంత్రి గారు చెప్తున్న విధంగా నానో ఫెర్టిలైజర్స్ దిశగా కూడా మనం మళ్ళాలని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషం. ఇవాళ మీ అందరికీ సంతోషకరమైన వార్త. ఉదయం ఇవాళ జన్మభూమి ఎక్స్ప్రెస్ మనం అనపర్తిలో హాల్ట్ తీసుకోవడం జరిగింది. ఆ హాల్ట్ ని గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రారంభించారు. పార్లమెంటు సభ్యుల యొక్క కృషితో ఇవాళ మనకి ఇక్కడ జన్మభూమి హాల్ట్ సాధించుకోగలిగాం. చెప్పిన మాట ప్రకారంగా సంవత్సరంన్నరలో ఆ హాల్ట్ సాధించి ఇవాళ సంక్రాంతి కానుక అనపర్తి నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చిన పురంధరేశ్వరి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్.